నా పేరు శ్రీనివాస్ యాదవ్, నకరకల్ మాది. మా అమ్మాయి బర్త్డేకు అన్నదాన భక్షణం పెట్టారని వచ్చినాము. నా పేరు సౌమ్య. ఈరోజు మా ఫ్రెండ్ తేజస్విని బర్త్డే. తను యుఎస్లో ఉంటుంది అనమాట. తన బర్త్డే సందర్భంగా ఇలా అన్నదానం చేయడం మాకు చాలా సంతోషకరంగా అనిపించింది. అలాగే ఇక్కడ దైవ దర్శనం అవన్నీ చాలా బాగున్నాయి. అలానే ఇంకెవరైనా అన్నదానం చేయాలనుకున్నా, ఇలా అనాథల్ని చేరదీయాలనుకున్నా ఈ ఈ ఆశ్రమం చాలా బాగుంది. అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయి. మీరు ఇకపై హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు. థ్యాంక్ యూ. నా పేరు సుమిత, నకరేకల్. మా అమ్మాయి బర్త్డే సందర్భంగా ఇక్కడ అన్నదానము జరిపించాలనుకొని వచ్చినాము. ఇక్కడ చాలా మంచిగా ఉంది. ఎవరైనా దాతలు ఉంటే వారు కూడా అన్నదానం చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చాలా బాగుంది. టెంపుల్ అన్నీ మంచిగా ఉన్నాయి. ఇంకా మంచిగా సౌకర్యాలు మంచిగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా వచ్చి మంచిగా అన్నదానం చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు రమేష్ అండి. మా మామయ్య గారు యాదగిరి సుబ్బారావు గారు, వీరకుమారి గారు, వాళ్ళ అబ్బాయి మణికంఠ, కోడలు అక్షత. యాక్చువల్గా 2 years బ్యాక్ మా మామయ్య గారు ఇక్కడికి వచ్చినప్పుడు మంచి సంబంధం వాళ్ళ అబ్బాయికి వస్తే ఇక్కడికి వచ్చి ఒక 600 మెంబర్స్కి ఒక పూట అన్నదానం చేద్దామని అప్పుడే నిశ్చయించుకున్నారు. అనుకున్నట్టుగానే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మంచి సంబంధం వచ్చి మంచిగా జరిగింది అనుకున్నట్టుగా. అందుకని ఇక్కడ చూసినప్పుడు కూడా ఒక 600 మెంబర్స్ శరణార్థులకి ఒక వేదిక ఇక్కడ వసతి కల్పించి వాళ్ళు పెట్టడం అనేది చాలా మంచిగా అనిపించింది. సో ఒక్క పూట మన కంట్రిబ్యూషన్ అనేది ఇద్దామని ఆ రోజే డిసైడ్ అయ్యారు ఆయన. అని అమ్మటినే చూసి ఎంతమందికి ఇక్కడ ఉచితంగా వసతి భోజనం 3 పూటల పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. సో అవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని కనీసం అట్లీస్ట్ ఒక పూట మన వంతుగా మనం సాయం చేద్దామని ఆ రోజు అనుకున్నారు. అనుకుని ఇన్నాళ్ళకే అది ఆ మంచి గడియలు ఈరోజు వచ్చినాయి. అనుకున్నట్టుగా చాలా మంచిగా అనిపించింది. వాళ్ళని చూడడం కానీ పెట్టినప్పుడు కానీ వాళ్ళకి చాలా అనుభూతి కలిగింది. మంచిగా మనవడు కూడా పుట్టాడండి. దేవుడి దయ వల్ల చాలా సంతోషంగా ఉంది. మేము ఆలోచనాడు అనుకున్నాము పెట్టాలని. భగవంతుడు మాకు ఈ ఆటకి అవకాశం ఇచ్చాడు. ఎలవేళ దేవుడు మమ్మల్ని దీవించమని కోరుకు అతను ఆరోగ్యంతో మళ్ళీ అవకాశం ఇవ్వమని కోరుకున్నాం. ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఇవ్వటం ఒకటే కాదు, మతిస్థిమితం లేని వాళ్ళని చూసుకోవడం అన్నది ఒక మామూలు విషయం కాదు. మేము మామూలుగా ఏదైనా పెట్టాలి అనుకున్నా కూడా ఈ అవకాశం మాకు వచ్చేది కాదు. ఇంతమంది ఒకే చోట పెట్టే అవకాశం కూడా మాకు వచ్చేది కాదు. మాకు పెళ్ళిలో భోజనాలకి ఎంతోమందికి పెట్టినా కూడా ఇంత అనుభూతి రాలేదు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా చేతులతో మేము వడ్డించేసరికి చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇంతమందిని చూసుకుంటున్నారు అంటే అది మామూలు విషయం కాదు. ఆయన ఎవరైతే రెస్పాన్సిబుల్గా చూసుకుని ఇక్కడ అంతా సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఎప్పుడూ ఇలాగే ఆరోగ్యంగా ఉండి వీళ్ళందరికీ చూసుకునే అవకాశం స్టాఫ్ అందరికీ ఎప్పుడు ఎల్లవేళలో ఇలాగే వాళ్ళని చూసుకునే ఒక స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉంటుంది. అండ్ అందరి సపోర్ట్, ఇంకా ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళ సపోర్ట్ వాళ్ళకి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి, లోతుకుంట అల్వాల్ నుంచి. మా నాన్నగారి పేరు మాగంటి కృష్ణమూర్తి గారు, మా అమ్మగారి పేరు మాగంటి రాజలక్ష్మి గారు. ఇవాళ ఆవిడ చనిపోయిన జ్ఞాపకార్థం మీద అందరికీ భోజనాలు పెట్టడానికి ఇక్కడికి చౌటుపల్లికి రావడం జరిగిందండి. అమ్మ నాన్న అనాథాశ్రమం ఇలాంటివి ఇంకో 1000 జరగాలని, ఇంకో 1000 ఆశ్రమాలను కలిగించే శక్తి ఈ ఆశ్రమానికి ఇవ్వాలని కోరుకుంటూ మేము చాలా సంతోషంగా ఉన్నామండి. ఇలాంటి బ్లైండ్ కావచ్చు, మెంటలీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, లేదా నిస్సత్తువుగా ఎవరైనా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము సహాయం చేయగలగడం ఆ భగవంతుడి కృప అండి. మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన జ్ఞానాన్ని ఏదైతే ఉందో మేము శక్తి రూపేణా ఇవాళ అన్నదానం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. కృతజ్ఞతలు. ఓం నమ శివాయ. ఈరోజు యాక్చువల్లీ మా హస్బెండ్ బర్త్డే ఉండే, సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ డొనేట్ చేయడానికి వచ్చాము. వీళ్ళందరితో ఈరోజు టైం స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీ ఉంది. మా చేతులతో వడ్డించినందుకు కూడా హ్యాపీ ఉన్నాము మేము. అండ్ పాపతో పాటు ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కలవడం మాకు మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మేము మేడిచల్ల గ్రామస్తులం.
ఈరోజు మా నాన్నగారి వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా ఆయన్ని గుర్తుగా ఆయన యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఉన్న అనాథలైన వీళ్ళకి, మతి స్థిమితం లేదు వీళ్ళకి, ఒక పూటైనా మా వంతు కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. చాలా ఇక్కడ సంతోషంగా అనిపించింది. నా పేరు సరితారెడ్డి. నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చాను అండ్ ఎప్పటి నుంచో ఉంది వచ్చి చూడాలని. ఈరోజు వీలు చేసుకొని వచ్చాను. చాలా దూరం అనిపించిన నాకు వాల్యుబుల్ అనిపించింది వచ్చినందుకు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గుడి చాలా బాగుంది. గుడి ఎన్నో గుళ్ళు ఉన్నాయి దాంట్లో, ప్రతి గుడి దర్శించాలనిపించింది. అండ్ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడ. అండ్ మేము వచ్చింది మా బ్రదర్ది, మా కోడలిది బర్త్డే సెలబ్రేషన్కి కాంట్రిబ్యూట్ చేయడానికి. సో దట్ ఇక్కడ ఈ అనాథాశ్రమంలో వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఆ రోజు కొంచెం ఫుడ్, స్పెషల్ ఫుడ్. సో వాళ్ళకి నచ్చేటట్టు కొంచెం చేసి చెప్తామన్నారు. అండ్ మా సిస్టర్ క్యాన్సర్తో పోయింది. సో తనని కూడా అమెరికా నుంచి బట్టలు తీసుకొచ్చారండి, 1-2 స్కూటీ కేసెస్. అవన్నీ కూడా ఈ ఆశ్రమంకి ఇచ్చేసాము. అవన్నీ మంచి కండిషన్లో ఉన్నాయి. అండ్ దీస్ పీపుల్ ప్రామిస్ టు సీ దట్ ఆల్, ఎవరికి ఏది అవసరమో వాళ్ళకి ఇస్తారంట. అండ్ పైకి వెళ్ళి చూస్తే చాలా నీట్గా, చాలా మంచి మెయింటెనెన్స్. సెకండ్ ఫ్లోర్లో ద హాస్పిటల్ ఇస్ వెల్ మెయింటైన్డ్. దెన్ జెంట్స్ది, దెన్ ఉమెన్ది, ఎవ్రీ ఫ్లోర్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది చూసి. హోప్ఫుల్లీ ఇన్ ఫ్యూచర్ we'll be able to contribute more to this organization, and I request others all also to do the same. Thank you. నేను చోటపల్లి నుంచి మా బంగారు నుంచి వచ్చినండి. ఒక అతను ఇట్లా వెలుగొండ రోడ్లో అనాథాశ్రయం ఉందని చెప్పారు, వచ్చినాను. ఈరోజు మా అమ్మగారికి 5వ సంవత్సరికము. అందువల్ల ఇక్కడ డొనేషన్ ఇచ్చేసి ఒక 5గురికి అన్నదానం ఇచ్చినాం. మార్నింగ్ వచ్చి ఇప్పుడు ఈవినింగ్ వచ్చినాం. ఒక దారి ఇక్కడ అనాథాశ్రయంకి వచ్చేసి పలానా దారి ఉందని చెప్తే వచ్చేసి మంచిగా ఉంది, గుడ్, ఇది మంచిగా ఉంది అని చెప్తున్నానండి. హలో, మై నేమ్ ఈజ్ అనురాగ్. ఐఎమ్ హిస్ సన్. నేను చోటుపల్లి వాసిని. అనాథాశ్రయం గురించి తెలిసింది ఎలా అంటే, ఒక నుంచి తెలుసుకోవడం కానీ వాళ్ళ వ్యక్తిత్వంలో చూడడం కానీ అలా తెలిసింది. సో ఇక్కడికి వచ్చి డొనేషన్ ఇచ్చి వాళ్ళకి అలా వడ్డిస్తుంటే ఒక ప్రేమగా, ఒక మనవడిగా అలా చేశాను. చాలా అనుభూతి చెందాను. ఇది నా ఫస్ట్ ఎవర్ అనాథాశ్రయం డొనేషన్ అండ్ గివింగ్ అన్నదానం ఫర్ poor people, I mean this people who are living in here, but it is extremely superb. And please visit and do visit the Amma Nana Anadhashrayam. Thank you. ఈరోజు మాది మ్యారేజ్ డే సందర్భంగా ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమానికి ఇచ్చేసాము. ఈరోజు మేము ఇక్కడ వీళ్ళకు మన అందులకు అందరికీ అన్నదానము నిర్వహించడం జరిగింది. ఇంకా కూడా ఎవరైనా చేయాలనే ఉద్దేశం ఉంటే చేస్తే వాళ్ళకు కూడా పుణ్యం జరుగుతుందని కోరుకుంటున్నాను. నా పేరు అశ్విని. నేను రాగనగూడ నుంచి వచ్చాను. ఇవాళ మాది మ్యారేజ్ డే ఉంది. మ్యారేజ్ డే సందర్భంగా నేను ఇక్కడ వచ్చి ఈ అనాథలకి మన అమ్మా నాన్న ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం వల్ల నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేయడం, మనీ ఖర్చు పెట్టడం వల్ల ఇక్కడ ఒక 10 మందికి మన చేతుల ద్వారా అన్నం పెడితే దాంట్లో సంతోషం చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకెవరైనా మన ఇక్కడ వచ్చి మన అమ్మ నాన్న ఆశ్రమంలో వచ్చి ఇంకెవరైనా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం వల్ల ఒక అందులకు మనము
కడుపు నిండా భోజనం పెట్టడం చాలా హ్యాపీనెస్ అండి. ఆ పుణ్యం ఎక్కడికైనా దొరకదు మనకి. ఎక్కడెక్కడో పూజలు చేసే వాళ్ళకు మనకి ఈ అనాథాశ్రమంకి వచ్చి వీళ్ళకు పొట్ట నింపడం ద్వారా మనకు చాలా పుణ్యం వస్తుందండి. థ్యాంక్ యూ. నేనైతే చాలా హ్యాపీ ఇవాళ. అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. సేవ చేసుకోవాలంటే అంత అదృష్టం ఉండాలి. ఎన్ని ఆత్మలు ఆనందిస్తున్నాయి. ఆత్మానందం కన్నా మించింది ఏం లేదు. శంకర గురుజీకి అనంత కోటి ప్రణామాలు. ఎంత సేవ చేసినందుకు నా పూర్వజన్ సుకృతంగా భావిస్తున్నాను నాన్న. ఇంతమందిని చూసి ఇంతమందిని దర్శించే భాగ్యం కలిగింది. ఇంతకన్నా ఏం చేయగలను? ఏదో మీ అందరి దర్శనం కలిగింది, మీ అందరి భాగ్యం కలిగింది. వెల్మేడ్ గ్రామం, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా నుంచి ఇక్కడ చౌటుప్పల్లో ఉన్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి వచ్చి ఈరోజు మా మిత్రుడు శ్రీ క్రిస్టియసులు అంతటి అజయ్ కుమార్ గౌడ్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఉన్న అనాథలకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి మా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి అన్నదానం చేయడం మాకు కొంచెం ఆనందాన్ని కలిగించింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఇక్కడికి వచ్చి చేస్తామని మీకు విన్నపం చేసుకుంటున్నాము. కృతజ్ఞతలు. పేరు సతీష్ రెడ్డి, నా భార్య పేరు నాగజ్యోతి. మేము ధర్మజగూడెం వాస్తవ్యులం. ఈరోజు మా బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. అందువల్ల అమ్మ నాన్న అనాథాశ్రమానికి వచ్చేసి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. మాకు ఈ కార్యక్రమం చేయడం ద్వారా చాలా సంతోషంగా ఉంది. అలాగే కొంతమంది మతి స్థిమితం లేని వారికి అన్నదాన కార్యక్రమం చేయడం అనేది ఒక మంచి కార్యంగా నేను భావిస్తున్నాను.